వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అది మంచి పద్ధతి కాదు, ఆర్బీఐ గవర్నర్ వార్నింగ్. బేభత్సం సృష్టించిన అఘోరి, అసలేం జరుగుతోంది? సామాన్యులకు ఊహించని షాక్, వీటి ధరలు భారీగా పెంపు. వీడియో రిలీజ్ చేసిన కస్తూరి, అరెస్టుకు ముందే సంచలనం, ఎవరికి భయపడనంటూ వీడియో. భయపెడుతున్న బంగారు ధరలు, భగ్గుమన్న సామాన్యుడి పర్సు. బ్యాంకులు తప్పుడు లేదా అరకొర సమాచారంతో కస్టమర్లకు ప్రొడక్ట్స్ విక్రయించడంపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది సరైన పద్ధతి కాదు అన్నారు. ఈ విధానంతో షార్ట్ టర్మ్స్ లాభపడిన లాంగ్ టర్మ్లో నష్టపోతారని హెచ్చరించారు. కేవైసీ వెరిఫికేషన్ కాకుండా అకౌంట్లు తెరవడం, మిస్సెల్లింగ్ వంటి అనైతిక పద్ధతులను అడ్డుకోవాలన్నారు. వీటికి తావు లేకుండా సాఫ్ట్ ఇన్సెంటివ్స్ను రూపొందించాలని సూచించారు. రాష్ట్రంలో సంచలనం కలిగిస్తున్న అఘోరి ఈరోజు మంగళగిరికి తన కారు సర్వీసింగ్ చేయించుకోవడానికి వచ్చింది. అయితే ఈ క్రమంలో అఘోరిని చిత్రీకరిస్తున్న ఒక విలేకరిపై దాడి చేయగా కాలు విరిగింది. అలాగే ఒక టీవీ ప్రతినిధిపై దుర్భాషలాడింది. మంగళగిరి సిఐ, రూరల్ ఎస్ఐ, పోలీస్ సిబ్బందిపై దాడి చేసి జాతీయ రహదారిపై బీభత్సం సృష్టించింది అఘోరి. సామాన్యులకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే వంట నూనె ధరలు కొండెక్కి కూర్చున్నాయి. అలాగే వెల్లుల్లి రేట్లు అయితే షాక్ కొడుతున్నాయి. ఇంకా కందిపప్పు ధర కూడా కొండెక్కి కూర్చుంది. ఇప్పుడు వీటి దారిలో ఉల్లి కూడా వచ్చి చేరింది. ఉల్లి ధరలు భారీగా పెరిగాయి. ఉల్లి రేట్లు వినియోగదారులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. హైదరాబాద్లో రిటైల్ మార్కెట్లలో ఉల్లి రేటు ఇప్పుడు 80 రూపాయలకు చేరింది. వారం కిందటి వరకు చూస్తే ఉల్లి రేటు కిలోకి 30 రూపాయలు లేదా 40 ఉండేది. అంటే వారం రోజుల్లోనే రేట్లు డబల్ అయ్యాయి. హోల్సేల్ మార్కెట్లలో వ్యాపారుల ప్రకారం చూస్తే తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలోని స్థానిక ప్రాంతాల నుండి తక్కువ సరఫరా కారణంగా ఉల్లి ధర పెరిగింది. మనకు ఉల్లిలో ఎక్కువ భాగం మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వస్తుంది. ఒకప్పటి తెలుగు స్టార్ గృహలక్ష్మి సీరియల్ హీరోయిన్ కస్తూరి శంకర్ తెలుగు వాళ్ళపై చేసిన అనుచిత వ్యాఖ్యలతో చిక్కుల్లో పడింది. కొన్ని రోజుల కిందట కస్తూరి తెలుగు వాళ్ళపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. దానితో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని 14 రోజుల పాటు రిమాండ్లో విధించారు. కస్తూరి శంకర్ను ప్రస్తుతం పుల్లల జైలుకు తరలించారు. కాగా కస్తూరి శంకర్ అరెస్టు కావడానికి ముందు ఒక వీడియోని విడుదల చేసింది. ఆ వీడియోలో పలు విషయాలను పంచుకుంది. తాను ఎక్కడికి పారిపోలేదని, దేనికి తాను ఏమాత్రం భయపడటం లేదని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తాను హైదరాబాద్లో షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నానని చెప్పింది. ప్రతిరోజు షూటింగ్ పూర్తి చేసుకుని తాను చెన్నై వెళ్ళిపోతున్నానని తెలిపింది. తన ఫోన్ తన లాయర్ దగ్గరే ఉండిపోయిందని, ఈ విషయంలో తాను పోలీసులకు పూర్తిగా సహకరిస్తాను అని వీడియోలో చెప్పుకొచ్చింది. బంగారం కొనేవారికి బిగ్ అలర్ట్. గత కొంతకాలంగా బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయితే వచ్చే ఏడాది బంగారం ధరలు మరింత పెరగనున్నాయంట. భారీగా పెరగనున్న బంగారం ధరలు ఇప్పుడే కొనేయండి, వచ్చే ఏడాది చుక్కలే అంటున్న బంగారం ధరలు. త్వరలో బంగారం తాత్కాలికంగా ఒత్తిడి ఎదుర్కొంటుందని, దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ ఇస్తుందని ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్మ్యాన్ సాచ్ గ్రూప్స్ అంచనా వేస్తుంది. అక్టోబర్లో బంగారం ధరలు ఆల్ టైమ్ హైను టచ్ చేశాయి. అనంతరం బంగారం ధరలు తగ్గడం ప్రారంభించాయి. దీనితో చాలామంది గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనే సందేహంలో ఉన్నారు. అయితే 2025లో బంగారం ధరలు మరింత పెరుగుతాయని గోల్డ్మ్యాన్ సాచ్ గ్రూప్స్ అంచనా వేస్తుంది. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.